అందరికి నమస్కారం. మనకి రేపు 27th నుంచి శ్రీలంక టూర్ అయితే జరగబోతుంది. సో ఇది వచ్చేసరికి 27th నుంచి 7th వరకు అయితే జరిగింది. సో ఈ టూర్లో వచ్చేసరికి మనం మొత్తం 3 T20s 3 ODIs అయితే ఆడబోతున్నాం. సో అయితే ఆ 3 T20sకి సంబంధించి ఒక స్క్వాడ్ని, దాని తర్వాత ఓడిఐకి సంబంధించి వేరే స్క్వాడ్ని అయితే అనౌన్స్ చేసింది BCCI. సో అయితే దాని గురించి, స్క్వాడ్ గురించి మాట్లాడుకునే ముందు మనం ఫస్ట్ ఇక్కడ కెప్టెన్సీ గురించి మాట్లాడాలి. సో ఎందుకంటే లాస్ట్ వీడియోలో కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఇక్కడ హార్దిక్ పాండ్యా మొన్నటి వరకు T20sకి కూడా వైస్ కెప్టెన్గా ఉన్నాడు రోహిత్ తర్వాత. సో అయితే మరి అలాంటి వైస్ కెప్టెన్ని మనకి ఇక్కడ కెప్టెన్గా అయితే ఉంచబోట్లేదు. సో సూర్యాని తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వచ్చింది. సో దాని గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. సో దానికి అనుగుణంగానే సో ఈరోజు సూర్యాని అయితే కెప్టెన్గా అయితే అనౌన్స్ చేశారు. సో అయితే మనకి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ కొంతమంది ప్లేయర్స్కి అయితే ఖచ్చితంగా అన్యాయం జరిగిందని అయితే చెప్పాలి. ఎందుకంటే మనకి రుతురాజ్ గైక్వాడ్ మనం జింబాబ్వే టూర్లో చూసాం. సో అక్కడ రుతురాజ్ గైక్వాడ్ మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. దాని తర్వాత అభిషేక్ శర్మ అంటే ఒక ఇన్నింగ్స్లో ఒక సెంచరీ కొట్టాడు. సో మిగతా ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యాడు. సో అదైతే పక్కన పెట్టేద్దాం. సో అయితే దాని తర్వాత మళ్ళీ మన బౌలర్స్ వచ్చేసరికి ఆవేష్ ఖాన్ ఒకడు ఉన్నాడు. సో ఆవేష్ ఖాన్ కూడా 3 మ్యాచ్లో 6 వికెట్లు తీశాడు. దాని తర్వాత ముఖేష్ కుమార్ 3 మ్యాచ్లో 8 వికెట్లు తీశాడు. సో ఇలాంటి ప్లేయర్స్ని పక్కన పెట్టి మనకి రియాన్ పరాగ్ని ఒకరిని తీసుకొచ్చారు. సో దాని తర్వాత రింకు సింగ్ని తీసుకొచ్చారు. సో ఇలాంటి ప్లేయర్స్ని తీసుకొచ్చి మ్యాచ్లో అయితే పెట్టడం జరిగింది. సో బౌలింగ్ విషయంకి వచ్చేసరికి మనకి రవి బిష్ణయ్ ఫస్ట్ 2 మ్యాచెస్లో బౌలింగ్ మంచిగా వేశాడు. సో దాని తర్వాత మళ్ళీ ఫెయిల్ అయ్యాడు. సో దాని తర్వాత ఖలీల్ అహ్మద్ కూడా కొంచెం అటు ఇటుగానే బౌలింగ్ చేశాడు. కానీ మనకి ముఖేష్ కుమార్ మంచి బౌలింగ్ చేశాడు. దాని తర్వాత ఇటువైపు ఆవేష్ ఖాన్. సో వీళ్ళిద్దరూ మంచి పర్ఫార్మెన్స్ చేసినా కానీ జింబాబ్వే టూర్లో మనకి ఈ స్క్వాడ్లో అయితే తీసుకోలేదు. సో అది ఎందుకు చేశారు అనేది వాళ్ళకే తెలియాలా. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రుతురాజ్ గైక్వాడ్ అంత మంచి పర్ఫార్మెన్స్, అంటే మొత్తం 3 మ్యాచ్లు ఆడి దాంట్లో 133 రన్స్ చేశాడు. సో అతని యావరేజ్ బాగుంది, స్ట్రైక్ రేట్ చాలా బాగుంది వెన్ కంపేర్ టు శుభ్మన్ గిల్తో పోలిస్తే. సో దాంతోపాటు మరి మనకి ఇక్కడ ఓపెనింగ్ చేసే ప్లేయర్స్ ఆల్రెడీ ఉన్నారు. మరి వాళ్ళ ప్లేస్లో కాకపోయినా మిగతా వాళ్ళ ప్లేస్లో అయినా తీసుకోవాలి. ఈవెన్ రియాన్ పరాగ్ ప్లేస్లో అయినా ఇక్కడ తీసుకోవాలా. ఎందుకంటే సో అక్కడ మొత్తం 3 మ్యాచెస్లోనే 133 రన్స్ చేశాడు. సో ఇలాగా ఓన్లీ ఓపెనింగ్ స్పాట్లో మాత్రమే కాదు, మిగతా ఏ పొజిషన్లో వచ్చినా కానీ ఆడగలను అని ప్రూవ్ చేశాడు. అయినా సరే సో తనైతే ఇక్కడ పిక్ చేయలేదు. సో అది ఎందుకు చేశారనేది ఇక వాళ్ళకే తెలియాలా. సో అయితే దాని తర్వాత రియాన్ పరాగ్ని ఇక్కడ వాళ్ళు పుష్ చేయటం అనేది కూడా కొంచెం మిగతా ప్లేయర్స్ని, మనకి తిలక్ వర్మ లాంటి ప్లేయర్స్ ఉన్నారు. దాని తర్వాత సో అలాంటి ప్లేయర్ని కూడా పక్కన పెట్టేసి మనకి రియాన్ పరాగ్ని తీసుకొచ్చారు. సో అది ఎందుకు తీసుకొచ్చారు అనేది BCCIకే తెలియాలి. అయితే దాని తర్వాత ఫస్ట్ మనం ఈ ODI స్క్వాడ్ గురించి మాట్లాడదాం. అయితే ఇక్కడ ODI స్క్వాడ్లో మనం ముందే చెప్పుకున్నాం, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా వీళ్ళు ముగ్గురు రెస్ట్ కావాలని ముందే కోరుకున్నారని చెప్పేసి, దాంతోపాటు హార్దిక్ పాండ్యా కూడా రెస్ట్ కావాలని కోరుకున్నాడు. సో అయితే వీళ్ళ నలుగురికి అసలు ఫస్ట్ BCCI అయితే ఓకే చెప్దాం అనుకుంది. అయితే వీళ్ళకి ఇప్పుడు లాస్ట్ 2 days క్రితమే ఈ స్క్వాడ్ని అయితే అనౌన్స్ చేయాల్సిందే. కానీ ఇప్పటివరకు ఎందుకు ఆగారంటే ఈ కెప్టెన్సీ ఇష్యూ ఒకటి, దాని తర్వాత వీళ్ళు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వీళ్ళ అవైలబిలిటీ వల్ల వీళ్ళు ఆడతారా లేదా అనేది దాన్ని బట్టే ఇన్ని 2 days అయితే పోస్ట్పోన్ చేశారు ఈ స్క్వాడ్ని అనౌన్స్ చేయడానికి. అయితే అసలు ఇక్కడ గంభీర్ అతను ఫస్ట్ సిరీస్ కాబట్టి, సో మన కోచ్గా చేయబోతుంది ఫస్ట్ సిరీస్ కాబట్టి, సో అతను పెట్టిన అబ్జెక్షన్ ఏంటంటే నేను ఫస్ట్ సిరీస్లో కోచ్గా చేయబోతున్నాను. సో కాబట్టి నాకు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ నాకు కావాలి అని చెప్పేసి సో తనైతే అడగటం జరిగింది. దాంతోపాటు విరాట్ కోహ్లీ, దాని తర్వాత మళ్ళీ రోహిత్ శర్మ వీళ్ళిద్దరు నాకు కావాల్సిందే టీంలో అని చెప్పేసి అడగటం జరిగింది. సో అయితే దానికి సంబంధించి ఫస్ట్ రోహిత్ శర్మ అయితే ఫస్ట్ ఓకే చేశాడు. సో దాని తర్వాత విరాట్ కోహ్లీ కొంచెం టైం తీసుకొని సో తను కూడా అవైలబిలిటీని చెప్పడం జరిగింది. సో దాని తర్వాత మనకి హార్దిక్ పాండ్యా చూసుకున్నట్టయితే ODIస్లో అయితే తను సెలెక్ట్ చేయలేదు, ఓన్లీ T20s మాత్రం ఆడతాడు. సో అది కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో తన పర్సనల్ ఇష్యూస్, సో దాని గురించి కూడా మనకు తెలుసు. సో డైవర్స్ అయిందని చెప్పేసి, సో ఆ ఇష్యూస్ వల్ల సో ఓన్లీ T20s మాత్రమే ఆడుతున్నాడు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే బుమ్రా గురించి కూడా. బుమ్రా ఆల్రెడీ సో తనకైతే ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలేదు. సో అతనికి రెస్ట్ అయితే ఇచ్చారు. సో అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ODI స్క్వాడ్ కనుక మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి రోహిత్ శర్మ ఉన్నాడు, శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్గా, రోహిత్ శర్మ కెప్టెన్గా ఉంటున్నారు. దాని తర్వాత విరాట్ కోహ్లీ తర్వాత మనకి శ్రేయస్ అయ్యర్ని తీసుకున్నారు. శ్రేయస్ అయ్యర్ తర్వాత KL రాహుల్, దాని తర్వాత రిషబ్ పంత్. సో ఇలాగ 6 ప్యూర్ బ్యాట్స్మెన్స్ని అయితే తీసుకోవడం జరిగింది. సో వాళ్ళలో కూడా 2 వికెట్ కీపర్స్ ఉన్నారు. సో దాని తర్వాత ఆల్రౌండర్స్ విషయంకి వస్తే మనకి శివన్ డూబేని ఒకరిని తీసుకున్నారు. దాని తర్వాత వాషింగ్టన్ సుందర్, సో దాని తర్వాత అక్షర్ పటేల్, దాని తర్వాత రియాన్ పరాగ్. సో వీళ్ళ నలుగురిని అయితే
ఆల్రౌండర్స్ తీసుకున్నారు. ఆ 6 బ్యాట్స్మెన్స్, 4 ఆల్రౌండర్స్. సో దాని తర్వాత బౌలర్స్ విషయంకి వస్తే మనం ఫస్ట్ ఖలీల్ అహ్మద్ని తీసుకున్నారు. దాని తర్వాత సిరాజ్, హర్షదీప్ సింగ్, సో దాని తర్వాత హర్షిత్ రానాని కూడా తీసుకున్నారు దీంట్లో. అయితే దాని తర్వాత ఇంకొక స్పిన్నర్, ప్యూర్ స్పిన్నర్గా అయితే మన కుల్దీప్ యాదవ్ని ఓడిఎస్లో తీసుకున్నారు. మనకి T20స్లోకి వచ్చేసరికి ప్యూర్ స్పిన్నర్గా రవి బిష్ణోయిని తీసుకున్నారనమాట. సో ఇలాగా 15 మందితో కూడిన స్క్వాడ్ అయితే, మంచి స్క్వాడ్ అయితే అనౌన్స్ చేశారు శ్రీలంక టూర్కి, ఓడిఎస్కి. అయితే దాని తర్వాత మరి T20స్కి వచ్చేసరికి ఎలా ఉంది అని అంటే, మనకి ఫస్ట్ మనకి సూర్యని కెప్టెన్గా చేశారు. సో దాని తర్వాత మనకి శుభ్మన్ గిల్ ఎలాగో ఉన్నాడు. సో శుభ్మన్ గిల్ ఇక్కడ కూడా వైస్ కెప్టెన్గా ఉన్నాడు. T20స్లో, ఓడిఎస్లో కూడా వైస్ కెప్టెన్గా ఉన్నాడు. సో దీన్ని బట్టి ఖచ్చితంగా ఫ్యూచర్ కెప్టెన్గా మనకి శుభ్మాన్ గిల్ని పుష్ చేస్తుంది BCCI అని అయితే మనకు అర్థమవుతుంది. సో ఖచ్చితంగా రాబోయే మ్యాచ్ల్లో ఖచ్చితంగా శుభ్మాన్ గిల్ కెప్టెన్గా ఉండే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉండిద్ది. సో ఎందుకంటే అతన్నే కెప్టెన్ చేయాలనే ఉద్దేశంలో ఉన్నట్టుంది. సో అందుకే ఇక్కడ KL రాహుల్కి కూడా కెప్టెన్సీ బాధ్యతలు, వైస్ కెప్టెన్సీ కూడా ఇవ్వకుండా మనకి 2 ఫార్మాట్లో శుభ్మన్ గిల్కే ఇచ్చారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది శుభ్మన్ గిల్ని పుష్ చేస్తారని చెప్పేసి. సో దాని తర్వాత T20 స్క్వాడ్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ సూర్య ఉన్నాడు, దాని తర్వాత శుభ్మన్ గిల్, దాని తర్వాత యశస్వి జైస్వాల్ ఉన్నాడు. సో దాని తర్వాత వచ్చేసరికి రింకు సింగ్. సో ఇలాగా మొత్తం 4 ప్యూర్ బ్యాట్స్మెన్స్. దాని తర్వాత 2 మనకి రిషబ్ పంత్ ఒకటి, సంజు శాంసన్ ఒకటి. సో వీళ్ళిద్దరిని వికెట్ కీపర్స్కి అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. సో అయితే ఇలాగ మొత్తం 6 ప్యూర్ బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు మనకి. సో దాని తర్వాత ఆల్రౌండర్స్ విషయంకి వస్తే మనకల్లే ఇక్కడ శివన్ డూబే ఒకడు ఉన్నాడు, దాని తర్వాత రియాన్ పరాగ్, దాని తర్వాత వాషింగ్టన్ సుందర్, దాని తర్వాత అక్షర్ పటేల్. సో ఇలాగ ఒక 4 అయితే పెట్టడం జరిగింది. సో దాని తర్వాత మరి బౌలింగ్ విషయంలోకి వస్తే మనకి హర్షదీప్ సింగ్ ఒకడు ఉన్నాడు. హర్షదీప్ సింగ్, సిరాజ్, దాని తర్వాత మళ్ళీ ఖలీల్ అహ్మద్, సో దాని తర్వాత రవి బిష్ణోయ్. సో ఇలాగ ఒక ఆల్రౌండర్స్, దాని తర్వాత స్పిన్నర్స్, దాని తర్వాత ఇలాగ ఒక మంచి టీం, మంచి బ్యాటింగ్ లైనప్తో ఉన్న ఒక టీంని అయితే T20s కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకి మెయిన్గా చెప్పాలి అంటే అసలు జింబాబ్వే టూర్ ఎందుకు పెట్టారు? అసలు జింబాబ్వే టూర్లో చూసి కదా మనం సెలెక్ట్ చేయాల్సింది. అక్కడ ముఖేష్ కుమార్ని పక్కకి నెట్టేశారు, హర్షిత్ రానాని తీసుకొచ్చారు. హర్షిత్ రానా ప్లేస్లో అయినా ముఖేష్ కుమార్ని పెట్టచ్చు. సో దాని తర్వాత మనకి ఆవేష్ ఖాన్ని, ఖలీల్ అహ్మద్ కంటే ఆవేష్ ఖాన్ మంచి బౌలింగ్ చేశాడు. సో అతను పెట్టిన ఒక కొంచెం మంచిగా ఉండేది. సో అతను కూడా పక్కన పెట్టేసి సో వేరే ప్లేయర్స్ని తీసుకొచ్చి పెట్టారు. సో ఏమన్నా టెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఇంక వేరే రీజన్ ఏదైనా ఉండిద్ది. సో అయితే మనకి షమి కూడా రేపు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కల్లా వచ్చేస్తాడు. ఏదైనా సరే బుమ్రా, దాని తర్వాత షమి వచ్చిన తర్వాత వీళ్ళందరూ అయితే పక్కకి వెళ్ళిపోతారు, అది మనకు తెలిసిందే. అయితే ఈ స్క్వాడ్ చూస్తుంటే ఖచ్చితంగా మనం జింబాబ్వే టూర్కి ముందే చెప్పుకున్నాం ఆ సిరీస్ మనం కొడతాం అని చెప్పేసి. సో ఈ సిరీస్లో కూడా ఖచ్చితంగా మన వాళ్ళే గెలుస్తారు, అదే ఎటువంటి డౌట్ అయితే లేదు. సో అయితే స్క్వాడ్ అయితే ఇది. సో దీనికి సంబంధించింది అయితే ఇది. సో దీని తర్వాత రేపు ఇంకొక వీడియోలో అయితే మళ్ళీ మాట్లాడుకుందాం. మనం ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జడేజా, ఓడిఎస్కి జడేజా ఉన్నాడు కానీ మనకి ఇక్కడ సెలెక్ట్ చేయలేదు శ్రీలంక సిరీస్కి. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ జడేజాకి ప్యారలల్గా అక్షర్ పటేల్ మంచి తనకైతే ఒక కాంపిటేటర్గా మారిపోయాడు. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి వాషింగ్టన్ సుందర్ రైట్ ఆర్మ్ స్పిన్నర్, సో దాంతోపాటు సో అతను ఒక మంచి ఆల్రౌండర్ కాబట్టి సో జడేజా ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని తీసుకున్నారు. దాంతోపాటు అక్షర్ పటేల్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాడు ప్లేస్. సో ఎందుకంటే మన వరల్డ్ కప్లో తన పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో దీన్ని బట్టి ఖచ్చితంగా జడేజా కూడా ఇంకా రాబోయే మ్యాచెస్లో అయితే ఖచ్చితంగా టెస్టులకే పరిమితం అయ్యే ఛాన్స్ కూడా చాలా వాటికి ఉంది. సో ఇది ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఇండియా టీంలో ఉన్న పరిస్థితి అయితే. సో దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇక్కడ హార్దిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ మనకి గౌతమ్ గంభీర్ చూసుకున్నా, లేదంటే సెలక్షన్ కమిటీ కానీ, లేదంటే రోహిత్ శర్మ, సో వీళ్ళందరూ మొత్తం సూర్యకి మద్దతు పలికారు. సో దాని తర్వాత మనకు ఓన్లీ జైషా ఒక్కడే హార్దిక్ పాండ్యాని పెట్టాలి అనుకున్నారు. కానీ సెలెక్టర్స్, హెడ్ కోచ్, కెప్టెన్ వీళ్ళందరూ మనకి సూర్యాని పెట్టాలని చెప్పేసి సో ఒక డిమాండ్ అయితే చేయడం జరిగింది. సో దీనివల్ల మనకి ఇప్పుడు సూర్య అయితే రావడం జరిగింది కెప్టెన్గా. సో హార్దిక్ పాండ్యాని అయితే పక్కన పెట్టడం జరిగింది.